ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనమందరం ఒక అసాధారణ వ్యక్తి జీవితాన్ని తెలుసుకుంటున్నాము. ఇది ధైర్యం, పట్టుదల మరియు దేశభక్తి యొక్క అద్భుత ఉదాహరణ. ఆయన పేరు లక్కీ బిస్ట్, భారత మాజీ గూఢచారి, స్నైపర్ మరియు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ కమాండో. ఆయన జీవితం గూఢచర్యం కంటే ఎక్కువగా మనిషి ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు దేశానికి చేసిన సేవల ప్రతీక. 1998లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోరాగఢ్ జిల్లాలో గంగోలిఘాట్ గ్రామంలో జన్మించిన లక్కీ బిస్ట్ సైనిక కుటుంబంలో పెరిగారు. ఆయన తాత 1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందారు. ఇది ఆయనకు దేశభక్తి మరియు సేవాభావాన్ని నింపింది. 16 సంవత్సరాల వయస్సులోనే ఆయన భారత సైనిక ప్రత్యేక దళంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ఆయన జీవితాన్ని మారుస్తుంది. లక్కీ బిస్ట్ రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లో చేరి ఇజ్రాయెల్లో 2.5 సంవత్సరాల పాటు గూఢచర్య శిక్షణ పొందారు. ఆయన ఎన్ఎస్జీ, అస్సాం రైఫిల్స్, ప్రత్యేక దళాలు మరియు భారత సైన్యంలో సేవలందించారు. ఆయన ప్రధాన మిషన్లలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, 2010లో భారతదేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు భద్రతా సిబ్బందిగా పనిచేశారు. 2004లో నాగాలాండ్ రాష్ట్రంలోని డిమాపూర్లో జరిగిన ఒక మిషన్ సమయంలో ఆయన మరియు ఆయన బృందం బాంబు దాడికి గురయ్యారు. అద్భుతంగా వారు రక్షించబడ్డారు. కారణం ఒక హిందీ పాట. ఆ పాట పేలుడు శబ్దాన్ని దాచింది, తద్వారా వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన ఆయన జీవితంలో ఒక మైలురాయి. 2011లో సెలవుల సమయంలో లక్కీ బిస్ట్ను రాజు పర్గై మరియు అమిత్ ఆర్య అనే ఇద్దరు గ్యాంగ్స్టర్ల హత్యలలో నిందితుడిగా అరెస్టు చేశారు. ఆయన 2018లో నిర్దోషిగా నిర్ధారించబడ్డారు. ఈ అన్యాయాన్ని ఎదుర్కొని ఆయన 2018లో ప్రత్యేక దళాలలో చేరి 2019లో రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత లక్కీ బిస్ట్ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆయన ఆర్డబ్ల్యూ హిట్మెన్, ద రియల్ స్టోరీ ఆఫ్ ఏజెంట్ లీమా అనే పుస్తకాన్ని రచించారు. ఇది ఆయన గూఢచర్య జీవితాన్ని వివరించేది. ఈ పుస్తకంపై ఆధారంగా ఒక బయోపిక్ రూపొందించబడుతోంది. లక్కీ బిస్ట్ యొక్క కథ భారతదేశం మాత్రమే కాకుండా పాకిస్తాన్లో కూడా ప్రసిద్ధి పొందింది. ఆయన ధైర్యం మరియు వ్యూహాత్మక నైపుణ్యాలకు అక్కడి కంటెంట్ క్రియేటర్లు ప్రశంసలు తెలిపారు. లక్కీ బిస్ట్ యొక్క జీవితం మనకు ఒక పాఠం నేర్పుతుంది. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, నిజాయితీ మరియు దేశభక్తి ద్వారా మనం ఏదైనా సాధించగలము. ఆయన కథ మనందరికీ ప్రేరణగా నిలుస్తుంది. ధన్యవాదాలు.